దేశం గర్వించదగ్గ నేత చేనేత బాంధవుడు ప్రగడ కోటయ్య అని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రగడ కోటయ్య 109వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ప్రగడకోటయ్య నగర్లో రాజ్యసభ మాజీ సభ్యుడు చేనేత బాంధవుడు ప్రగడకోటయ్య 109వ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రగడకోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేనేత బాంధవుడుగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చేనేత కార్మికుల జీవనోపాధి మెరుగుదలకు నిరంతరం శ్రమించిన నాయకుడు ప్రగడకోటయ్య అని పేర్కొన్నారు. చేనేత రంగానికే కాక వ్యవసాయ అభివృద్ధికి కూడా ప్రగడకోటయ్య కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చేనేత రంగాన్ని ప్రభుత్వం మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం చూడటంతో పాటు చేనేత అభివృద్ధికి ప్రగడకోటయ్య వేసిన బాటలను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాలని, ప్రగడకోటయ్య వర్ధంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జొన్నాదుల వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కొడాలి శ్రీను, వంగర సత్యనారాయణ, జొన్నాదుల నాగేశ్వరరావు, డోగుపర్తి వీరభద్రరావు, పానుగంటి శ్రీనివాసు, మండూరి పొన్నయ్య, ఉద్దంటి కృష్ణ, జొన్నాదుల గోపి, అవ్వారు సాంబశివరావు, తాడికొండ అంజయ్య, గుర్రం ఉమా మల్లేశ్వరరావు, జొన్నాదుల జోజో కృష్ణ, చింతిక్రింది కోటిస్వామి తదితరులు పాల్గొన్నారు. చేనేత కులస్తులకి దాదాపు ఓ దేవుడిగానే మేము భావిస్తాము. ప్రగడకోటయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు ప్రగడకోటయ్య నగర్లో వారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఘనంగా అందరం నివాళులు అర్పించాము. చేనేత బాంధవుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేనేత వర్గాల్లో బాగా బలుగుబడైన వర్గాలందరూ పేదరికంతో అనుభవిస్తున్నారని ఆయన దూరదృష్టితో ఎమ్మెల్యేగా గెలిచి రాజ్యసభగా కూడా గెలిచి రాజ్యసభలో చేనేత సమస్యల మీద పోరాడి ప్రత్యేకమైన అప్పట్లోనే జౌళి శాఖలో కొత్త విధానాలు తీసుకొచ్చి చేనేతలందరికీ మగ్గాలు అట్లాంటి పిచ్చిన మహాన్నత వ్యక్తి. అదేవిధంగా తన కులస్తులైన బలహీన వర్గాల వాళ్ళని వీళ్ళకి కూడు ఎట్లాగొట్ట సమర్పిస్తూ వృత్తిపరంగా గూడు కూడా సమర్పించాలనే సంకల్పంతో ఆయన అనేక పట్టణాల్లో దాదాపు ఆంధ్రప్రదేశ్లో అనేక పట్టణాల్లో అతని పేరు మీద గవర్నమెంట్ని ఒప్పించి చేనేత ప్రగడకోటయ్య గారు నగరాలుగా ఏర్పరిచి ప్రతి బాంధవుడికి కూడా ఆయన నివాస గృహం కల్పించే విధంగా సాయశక్తిలా కృషి చేశాడు.